రంగస్థలం గురించి సుకుమార్ గారి డైరెక్షన్లో రంగస్థలం నాకు నటన చూసి ఇతనికి బెస్ట్ యాక్ట్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా అనిపించింది. అంటే అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేశాడు. భవిష్యత్తులో ఇతను ఉత్తమ నటుడు కూడా కావాలి, ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలి. ఎందుకంటే తనకి ఇక్కడ పెరగల, ఆంధ్రాలో పెరగల, కీలకమైన సంవత్సరాలన్నీ తమిళనాడులో పెరిగాడు, కొంత హైదరాబాద్లో తెలంగాణలో పెరిగాడు. ఇక్కడ గోదావరి జిల్లాల తాలూకు భావాలు, కల్చరు ప్రత్యక్షంగా ఎప్పుడు చూడాల. అవన్నీ తెలియకుండా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి కొన్ని తరాలుగా గోదావరి తీర ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగత యాక్ట్ చేసిన విధానం చూస్తే నాకు అమితంగా నాకు నచ్చింది. అంటే అంత గొప్ప నటుడు ఉన్నాడు. చిరంజీవి గారి వారసుడు అలా కాకపోతే ఇంకెలా ఉంటాడు? చిరంజీవి గారికి తగ్గ వారసుడు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు ఏమవుతాడు? గ్లోబల్ స్టార్ అవుతాడు. చిరంజీవి గారిని ఎందుకు అంటే ఎక్కడ గుర్తు పెట్టుకోవాలంటే, అంటే నాకు మా అన్నయ్య అంటే ఎందుకు గౌరవం, మొన్న కూడా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తా ఉంటాం. ఆయన ఒక మొగల్తూరు నుంచి వచ్చిన వ్యక్తి, ఎవరు ఆధారం లేరు. మీరు ఇంతమంది లక్షల మంది ఇక్కడ ఉన్నారు, జనం ప్రజలందరూ ఉన్నారు. మనకు ఎవరో ఒకరు ఉండాలి అని అనుకోకర్లా, మీకు మీరే ధైర్యం. మీరు అనుకుంటే మీరు సాధిస్తారు. గుండె లోతుల్లో నుంచి నేను సంకల్ప బలం ఉండి దానికి తగ్గ పట్టుదల, కార్యదక్షత ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారిలాగా ఎలా సాధించగలరో ప్రతి ఒక్కరూ మీరు కోరుకున్న దాంట్లో సాధించగలరు. అంటే ఆయన ఒక్కడు పెరిగి మా అందరికీ ఆశ్రయం ఇచ్చాడు, ఊతం ఇచ్చాడు. ఆయన ఊతం వల్లే నేను ఈ రోజున మీ అందరికీ కూర్చొని మారుమూల ప్రాంతాల్లో భయపడడానికి, అందరూ భయపడే రోడ్లకి వెళ్ళగలుగుతున్నాను, రోడ్లు వేయడానికి. అంటే ఆ మూలాలు చిరంజీవి గారు మాకు నేర్పించింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను చిరంజీవి గారిని ఎంత కష్టపడేవారు ఆయన కష్టపడి బయటికి వచ్చి ఇంటికి వస్తే నేను అర్ధరాత్రి పూట వెయిట్ చేసేవాడిని అక్కడ సోఫాలో పడుకున్నాను హాల్లో. మా అన్నయ్య గారు ఎప్పుడు వస్తారు, ఆయన ఎంత కష్టపడేవారంటే కనీసం వచ్చి షూలు ఇప్పుకోవడానికి అసలు శక్తి ఉండేది కాదు. అలిసి సొలిసి ఒళ్ళు కుమిలిపోయి, అంటే ఏమంటుందని అసలు కందిపోయి దెబ్బలు తిని, ఎందుకంటే అప్పుడు సేఫ్టీ మెకానిజం లేదు. మన గుండా షూటింగ్ టైంలో మన ఏదో అనకాపల్లి వెళ్తుంటే ఇక్కడే చిరంజీవి గారు చేశారని ఎవరు ఆయన సన్నిహితులు చెప్తా ఉంటే, ఆ పడిపోయి ట్రైన్ కింద యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయ్యి, అలాంటి ఒక సేఫ్టీ లేని పరిస్థితులు ఆయన చేస్తూ ఇంటికి వచ్చేటప్పటికి మాకు చేయగలిగేది ఏంటంటే, మాకు గిల్టీగా ఉండేది. తమ్ముడు సినిమాలో నేను ఎలా ఉండేవాడిని, ఆకతాయిగా తిరుగుతా, అలా నాకు అలా అనిపించేది నా జీవితం. అలా లేననుకోండి, కానీ మా అన్నయ్య వచ్చేటప్పటికి ఏదైనా చేద్దామని తపంతో పాపం ఆయన సాక్స్ తీస్తే కాళ్ళు వాచిపోయాయి. ఆ షూ కూడా వచ్చేది కాదు, చెమటతో తడిచిపోయేది. ఆయన షూలు తీసి ఆయన పాదాలు తుడిచి అది చేస్తే మాకు ఒక చిన్నపాటి ఉపశాంతి మాకు లభించేది. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు ఇంతమంది కోసం అనేది. అంటే అలాంటి కష్టాన్ని చూసి పెరిగాడు రామ్ చరణ్. అందుకే ఎందుకు ఆయన గురించి చెప్తున్నానంటే, మేము ఎప్పుడూ దీన్ని అహంకారంగా తీసుకోవాలి.